హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం నో టైల్ టు టెల్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీరోయిన్ 9 టైల్డ్ ఫాక్స్ గా ఎన్నో ఇయర్స్ నుండి భూమి మీదనే ఎందుకుంటుంది? చనిపోవాల్సిన హీరో తన తలరాత మారిపోయి ఎలా ఫేమస్ అయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, ఆర్ఫనేజ్లో పిల్లల్ని కాపాడేటప్పుడు సియోల్ అండ్ యూనోకి దెబ్బలు తగులుతాయి. అప్పుడు వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ సియోల్తో నీకు మేజర్ ఇంజురీస్ ఏం లేవు, చిన్న చిన్న దెబ్బలే అని అంటాడు. కానీ అసలు ఆ డాక్టర్ ఎవరో కాదు, ఆయన లార్డ్ గుల్. అతను సియోల్తో అంటాడు, నువ్వు మంచి పనులు చేస్తున్నావు కాబట్టి నువ్వు బతికిపోయావు, దేవుడు నీ తోడు ఉన్నాడు. కానీ టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా, నెక్స్ట్ టైం లక్ నీకు ఫేవర్ చేయకపోవచ్చు, సో నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని అంటాడు. సియోల్ వెళ్ళగానే ఆ డాక్టర్ మాయమైపోతాడు. రియల్ డాక్టర్ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎవరూ ఉండరు. నెక్స్ట్ యూనోకి మెలకు వస్తుంది. తను వెంటనే సియోల్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. అతనికి ఏమైనా అయ్యిందా అని కంగారు పడుతూ ఉంటుంది. అంతలో సియోల్ అక్కడికి వస్తాడు. తన కంగారు చూసి భయపడ్డావా అని అడుగుతాడు. యూనో వెంటనే అతన్ని హగ్ చేసుకుంటుంది. ఎందుకంటే తను సియోల్ని ఎక్కడ కోల్పోతుందేమో అని భయపడుతుంది. తర్వాత నువ్వు బాగానే ఉన్నావు కదా, నేను లేచేసరికి నా పక్కన ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళావని కోపడుతుంది. ఇద్దరు సేఫ్ అని తెలుసుకుని కొంచెం రిలాక్స్ అవుతారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు సైలెంట్గా ఉంటారు. ఇతను ఎందుకు ఇంత క్వైట్గా ఉన్నాడని యూనో, తను ఏం మాట్లాడట్లేదని సియోల్, ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే యూనో తల మీద ఒక ఆకు పడుతుంది. సియోల్ దాన్ని తీయబోతాడు, కానీ అదే పడిపోతుంది. సియోల్ యూనోని చూస్తూ ఉండిపోతాడు. వెంటనే చేయి తీసేసి తల మీద ఆకు ఉంటే దాన్ని తీస్తున్నా అని చెప్పి కవర్ చేస్తాడు. యూనో బ్లష్ అవుతుంది, కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాండ్సమ్గా ఉంటావా అని ఆలోచిస్తుంది. అప్పుడు ఎదురుగా ఒక సైకిల్ వస్తుంటే సియోల్ యూనోని లాక్కుంటాడు. దాంతో తన హార్ట్ బీట్ ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి తను చాలా అరుస్తుంది. నెక్స్ట్ టైం నా దగ్గరికి రావద్దు అని అంటుంది. జనాలు వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంటారు. యూనో మళ్ళీ సియోల్ మీద గొడవ పడుతుంది. నువ్వు బెగ్గర్లాగా ఉన్నావు, అందుకే అందరు నేను చూసి నవ్వుతున్నారని అంటుంది. అప్పుడు సియోల్, సర్లే నువ్వు నేను కొత్త క్లాస్ కొనుక్కుందాం పదా అని అంటాడు. యూనో ఏమో ఎక్స్పెన్సివ్ ఫోన్, టీవీ అన్నీ కొనేస్తుంది. బిల్ కంటే ఎక్కువ ఐటమ్స్ కొనేసరికి సియోల్ అకౌంట్లో డబ్బులన్నీ అయిపోతాయి. రిటర్న్ పెట్టమంటే యూనో ట్యాగ్ చింపేసి పరుగెత్తుతుంది. నెక్స్ట్ సియోక్ ఫ్యాన్ మీట్కి మిస్టర్ లీ వస్తాడు. యూనో విష్ కార్డ్తో సియోక్ అతన్ని గుర్తుపడతాడు. సియోల్ యాక్సిడెంట్ విట్నెస్ అని అంటాడు. ఇంకా సియోక్కి కోపం వస్తుంది. మిస్టర్ లీని గట్టిగా పంచ్ కొడతాడు. ఇంటికి వచ్చాక సియోల్ తన తల పట్టుకుంటాడు. డబ్బులన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఏం చేద్దామని అంటాడు. యూనో అంటుంది, నీకు గేమ్స్ మాత్రమే వచ్చు, నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, నేను అన్నీ చూసుకుంటా, నువ్వేం వరీ అవ్వద్దు అని అంటుంది. సియోల్ యూనో చేస్తున్న పనులు చూసి ఆ ఆర్ఫనేజ్ ఇన్సిడెంట్ జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమే, మళ్ళీ ఇలాంటి తప్పు పనులు చెయ్యకు అని వార్నింగ్ ఇస్తాడు. కానీ యూనో ఒప్పుకోదు. అది కోఇన్సిడెన్స్ కాదు, అది మన డెస్టినీ, దేవుడు మన తోడు ఉన్నాడు కాబట్టే అంతా మంచి జరుగుతుంది, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఫీల్ అవుతుంది. తర్వాత యూనో, మనం ఎంతమందిని కాపాడాం, ఒక 10 మంది ఉంటారా, ఒకరిని కాపాడితేనే చాలా పుణ్యం వస్తుంది, అలాంటిది మనం చాలా మందిని కాపాడాం, మంచి స్టార్ట్ ఇచ్చాం, అంటే ఈరోజు మనకి చాలా స్పిరిచువల్ పవర్ వచ్చింది అని అంటుంది. ఆ ఫాక్స్కి షాక్ తగిలి ఉంటుంది. తను ఏదో ఫీల్ అవుతూ ఉంటుంది అని ఎక్సైట్మెంట్గా చెప్తుంది. అప్పుడే ఆ ఫాక్స్ అక్కడికి సడన్గా ప్రత్యక్షమవుతుంది. నాకు అలా ఏం అనిపించట్లేదు అని అంటుంది. ఇద్దరూ ఉలికిపడతారు. యూనో కోపంగా, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నాకు చేసిరా, ఇలా భయపెట్టకు అని అంటుంది. అప్పుడు ఆ ఫాక్స్ సీరియస్గా, అంతా కరెక్ట్గా జరుగుతుందని చెప్పి నాకేం అనిపించడం లేదు, దేవుడు హెల్ప్ చేస్తున్నాడని చెప్పి అనుకోకండి అని తన పవర్ చూపిస్తుంది. అది కొంచెం కూడా పెరగలేదు. ఇది ఎలా సాధ్యం, పవర్ పెరగాల్సింది కదా అని యూనో అనుకుంటుంది. తనకి ఏమీ అర్థం కాదు, ఏదో తేడా జరిగింది అని అనుకుంటుంది. నెక్స్ట్ మిస్టర్ లీని కొట్టినందుకు సియోక్ వాళ్ళ నాన్న సియోక్ని సారీ అడగమని అంటాడు. లేకపోతే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని అంటాడు. కానీ అతని కోపం వస్తుంది. ఇతని వల్లే నా లైఫ్ మారిపోయింది. అప్పుడు మిస్టర్ లీ అంటాడు, ఆ కార్డ్ చూసి నువ్వు రియాక్ట్ అయ్యావు కదా, సో మనం ప్రైవేట్గా మాట్లాడుకోవాలి. అప్పుడు సియోక్ వాళ్ళ నాన్నని బయటికి వెళ్ళమని అంటాడు. మిస్టర్ లీ సియోక్తో, నువ్వు కానీ ఆ 9 టైల్డ్ ఫాక్స్ క్లయింట్ అయితే నాకు ఒక హెల్ప్ కావాలి, నేను తనతో మాట్లాడాలి, నువ్వు మెసెంజర్ లాగా ఉండాలి అని అంటాడు. అప్పుడు సియోక్ నవ్వుతూ, నేనెందుకు చేస్తాను, నీ లైఫ్ నాశనం అవ్వడం నాకు చూడాలని ఉంది అని అంటాడు. అప్పుడు మిస్టర్ లీ సియోల్ పేరు తీస్తాడు. సియోల్ నీ క్లోజ్ ఫ్రెండ్ కదా,
నేను నిన్ను ఏం చేయలేదు, కానీ సియోల్ కోసం నువ్వు నన్ను ఇంతలా హేట్ చేస్తున్నావు, ఇంత ఎమోషనల్ అవుతున్నావు అని అంటాడు. అప్పుడు సియోకు నోరు మూసుకో అని అంటాడు. కానీ సడన్గా అతనికి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఏదో గుర్తు వస్తుంది కానీ క్లియర్గా రాదు. తన మెమరీ ఎవరు డిలీట్ చేశారని అర్థమవుతుంది. ఇది విని మిస్టర్ లీ షాక్ అవుతాడు. నువ్వు తన క్లయింట్ కాదా? మరి నీ మెమరీ ఎందుకు తీసేసింది? మిస్టర్ లీకి డౌట్ వస్తుంది, ఏదో వీక్నెస్ దాచడానికి ఇలా చేసిందని. అందుకే మిస్టర్ లీ ఒక ఆఫర్ ఇస్తాడు. నీ మెమరీ తిరిగి తేవడానికి నేను హెల్ప్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారు, బదులుగా నాకు ఆ ఫాక్స్ గురించి చెప్పాలి అని అంటాడు. నెక్స్ట్ సియోల్ అండ్ యూనో పవర్ పెరగలేదని ఫీల్ అవుతూ ఉంటారు. యూనోకి మనం హ్యూమన్స్గానే మిగిలిపోతామా అని భయం వేస్తూ ఉంటుంది. సియోల్ అంటాడు, ఇది నీ వల్లే అవుతుంది. నువ్వు మంచి చేయాలనుకున్నావు కానీ రాంగ్ మెథడ్లో అనుకుంటున్నావు. నువ్వు ఎవరినైనా డేంజర్లో పడేసి మళ్ళీ కాపాడాలని వెయిట్ చేస్తున్నావు. ఆఖరికి నిప్పు కూడా అంటించాలని చెప్పి చూసావు. నీ మైండ్ సెట్ స్టార్టింగ్ నుంచి రాంగ్గానే ఉంది. సో మనం ఓల్డ్ బుక్స్ ప్రకారం జెన్యూన్గా మంచి పనులు చేద్దాం అని అంటాడు. యూనో అంటుంది, కానీ అలా చేస్తే 100 లేకపోతే 200 years పడుతుంది. అప్పుడు సియోల్ అంటాడు, ముందు అసలు పవర్ పెరుగుతుందో లేదో కన్ఫర్మ్ చేసుకుందాం, తర్వాత వేరే దారి ఏమైనా ఉంటే ఆలోచిద్దామని అంటాడు. అలా వాళ్ళు నర్సింగ్ హోమ్లో వాలంటీర్స్గా వర్క్ చేయడానికి వెళ్తారు. అక్కడ కష్టమైన పనులు చేస్తారు. ఒక స్టాఫ్ మెంబర్ సియోల్ని చూసి చాలా రోజుల తర్వాత కలిశామని అంటుంది. కానీ సియోల్కి తను ఎవరో తెలియదు. తర్వాత గుర్తుపడతాడు. తర్వాత ఇద్దరు బట్టలు ఉతికే పని చేస్తారు. యూనో అంటుంది, ఇప్పుడు మిషన్స్ ఉన్నాయి కదా, అప్పట్లో అయితే మనం చేత్తో ఉతికి ఎండలో ఆరేసేవాళ్ళం అని పాత రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. ఇలా చెయ్యాల్సి వస్తే నేను అస్సలు చెయ్యనని విసుక్కుంటుంది. తను అలా అనగానే మిషన్స్ అన్నీ పాడైపోతాయి. సో తప్పక వాళ్ళిద్దరూ బట్టలు ఎండలో ఆరేయాల్సి వస్తుంది. అప్పుడే అక్కడ ఒక ఓల్డ్ కపుల్ని చూసి యూనో ఇలా అంటుంది, ఈ వయసులో కూడా ఇంత ప్రేమ ఎలా ఉంది? ఇది డేటింగ్ లాగా ఉంది కదా అని అంటుంది. సియోల్ సర్ప్రైజ్ అవుతాడు. అప్పుడు యూనో, డేట్కి వెళ్ళలేదని మాత్రం చెప్పకు. సియోల్ నవ్వుతూ, నాకు అలాంటి ఛాన్సే లేదు. నేను ఎక్కువ కాలం ఎవరిని డేట్ చేయలేదు. నా ప్రియారిటీ ఎప్పుడు గేమింగ్కే ఇచ్చాను. అందుకే ప్రతిసారి అమ్మాయిలు నన్నే డంప్ చేసేవారు అని అంటాడు. సియోల్ తనని అడుగుతాడు. యూనో బాధపడుతూ, నేను ఒక ఫాక్స్ లైఫ్ స్పాయిల్ అవ్వడం చూశాను. అందుకే నేనెప్పుడు హ్యూమన్ అవ్వను, ఎవరిని ప్రేమించనని చెప్పి ప్రామిస్ వేసుకున్నా అని చెప్తుంది. యూనో సాడ్గా ఉండడం చూసి తనని చీరప్ చేయడానికి సియోల్ ట్రై చేస్తాడు. తన మీద నీళ్లు చల్లుతూ ఉంటాడు. ఇంకా ఏం అయిపోలేదు, మనం దారిలోనే ఉన్నామని చెప్పి ఇద్దరు వాటర్తో ఆడుకుంటూ ఉంటారు. ఈ హడావిడిలో బట్టలన్నీ తడిచిపోతాయి. యూనో కోపంగా, బట్టల వెనకాల ఎందుకు దాక్కున్నావు? ఇదంతా నీ వల్లే అని అరుస్తుంది. సియోల్ ఎక్కువ తడిచిపోయాడని టీషర్ట్ తీసేస్తాడు. అది చూసి యూనో కళ్ళు తిప్పేసుకుంటుంది. బ్లష్ అవుతూ ఉంటుంది. కానీ వెంటనే టీషర్ట్ వేసుకో అని ఫోర్స్ చేస్తుంది. ఆ తొందరలో ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతారు. నెక్స్ట్ మిస్టర్ లీ డూచుల్ని వెతుక్కుంటూ అతని ఇంటికి వస్తాడు. అది చాలా వింత ప్లేస్. నైబర్స్ చెప్తారు 10 years క్రితం అతను ఫ్యామిలీతో వచ్చాడని. కానీ కొన్ని రోజుల్లోనే అతని వైఫ్ అండ్ పిల్లలు చనిపోయారని, వాళ్ళ మీద ఏదో శాపం ఉందని మిస్టర్ లీకి అక్కడ చాలా భయం వేస్తుంది. కరెక్ట్గా సియోల్ అండ్ యూనో కింద పడ్డప్పుడే సియోల్ ఫ్రెండ్స్ అంటే గేమింగ్ టీం వాళ్ళు వస్తారు. వాళ్ళు షాక్ అవుతారు. అరే ఏం చేస్తున్నారు? ఇది నర్సింగ్ హోమ్, పెద్దవాళ్ళు ఉంటారు అని అంటారు. సియోల్ మీరు అనుకుంటున్నట్టు ఏమీ కాదు అని చెప్పి అంటాడు. యూనో కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. భోజనం చేసేటప్పుడు అందరూ వాళ్ళనే చూస్తుంటారు. ఇంకా సియోల్ ఏమీ చేయలేక ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. యూనో షాక్ అవుతుంది. అప్పుడు సియోల్ మెల్లగా, లేకపోతే వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు, మనం ఎప్పుడూ కలిసే ఉంటున్నాం కదా అని అంటాడు. అప్పుడు యూనో కూడా ఇంకా ఎక్కువ చేసి చెప్తుంది. అవును, మేము మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నామని అంటుంది. ఇంకా అందరూ షాక్ అవుతారు. అసలు వాళ్ళు అక్కడ ఎందుకున్నారంటే ఆ నర్సింగ్ హోమ్ వాళ్ళ టీంకి మెయిన్ స్పాన్సర్స్. అప్పుడు ఒక ఫ్రెండ్ అడుగుతాడు, నువ్వు నీ నానమ్మని కలవలేదా అని. నువ్వు పనిచేసేదంతా తన కోసమే కదా అని అంటాడు. సియోల్ షాక్ అవుతాడు. ఎవరి నానమ్మ? మా నానమ్మ చనిపోయింది కదా అని అంటాడు. ఫ్రెండ్స్ అంటారు, ఏం మాట్లాడుతున్నావు? మీ నానమ్మ ఇక్కడే ఉంది అని అంటారు. అప్పుడే తెలుస్తుంది సియోల్కి వాళ్ళ నానమ్మ ఇంకా బతికి ఉందని. అక్కడే కోచ్తో ఉంటుంది. తనని చూసి సియోల్ నమ్మలేకపోతాడు. చాలా ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకుంటాడు. కోచ్ ఏమో ఇతడు హాస్పిటల్ బిల్ పే చేయలేక ఏడుస్తున్నాడని అనుకుంటాడు. అందుకే బాధపడకని చెప్పి కోచ్ సియోల్తో, నీకు స్పాన్సర్షిప్ వల్ల దీంట్లో డిస్కౌంట్ వస్తుంది కాబట్టి నీ పేరు టీం లిస్ట్లో నుంచి తీయలేదు. అంతేకాని నువ్వు వస్తావని చెప్పి నేను వెయిట్ చేయడం లేదు. ఇదంతా కేవలం మీ నానమ్మ కోసమే చేస్తున్నా అని అంటాడు. అప్పుడు ఆవిడ, ఇక్కడ అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు, నువ్వు ఎలా ఉన్నావని అడుగుతుంది. సియోల్ ఏడుస్తూ ఉండడం చూసి ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని అనుకుంటుంది. అప్పుడు ఆమె, మనం అనుకున్నట్టు అన్నీ జరగవు, దేని గురించి ఎక్కువ ఆలోచించి కష్టపడకని చెప్పి ధైర్యం చెప్తుంది. సియోల్ అంటాడు, నా దగ్గర డబ్బులున్నప్పుడు మీరు లేరు, ఇప్పుడు ఉన్నారు కానీ నేను మిమ్మల్ని అబ్రాడ్ ట్రిప్కి తీసుకుని వెళ్ళలేను అని అంటాడు. అప్పుడు నానమ్మ నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నావురా,
అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపిస్తుంది. వాటిలో సియోల్ అండ్ నానమ్మ వేరే వేరే ప్లేస్లో తిరిగిన ఫొటోస్ ఉంటాయి. నా మనవడు చాలా మంచోడని అంటుంది. కానీ సియోల్కి ఆ ట్రిప్ ఎప్పుడు వెళ్ళామో అసలు గుర్తుండదు. ఏది ఏమైనా వాళ్ళ నానమ్మని చూశానని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతన్ని చూసి యూనో కూడా హ్యాపీ అవుతుంది. అప్పుడే సడన్గా ఒక ముసలాయన యూనో దగ్గరికి వచ్చి నాకంతా తెలుసు, ఇదంతా నీ వల్లే జరిగిందని చెప్పి యూనో గొంతు పట్టుకుని చంపడానికి ట్రై చేస్తాడు. కరెక్ట్ టైంకి సియోల్ అక్కడికి వచ్చి అతన్ని తోసేసి యూనోని కాపాడతాడు. తర్వాత వాళ్ళ రిలేటివ్స్ వచ్చి సారీ చెప్తారు. అతనికి డీమంటియా ఉంది, ఒక్కొక్కసారి మమ్మల్ని కూడా గుర్తుపట్టరు అని అంటారు. అప్పుడే వాళ్ళ కొడుకు వచ్చి యూనోకి సారీ చెప్తాడు. యూనోకి అతన్ని చూస్తే 30 years బ్యాక్ వాళ్ళ నాన్న ఎలా ఉండేవారో అలా ఉన్నాడని గుర్తుపడుతుంది. ఇంటికి వచ్చాక యూనో ఫుల్గా మూడ్ ఆఫ్లో ఉంటుంది. సియోల్ తన కోసం వంట చేస్తాడు. ఆ స్మెల్కి యూనో బయటకి వస్తుంది. యూనో అంటుంది, ఆ ముసలాయన నా పాత క్లయింట్ అయి ఉంటాడు. నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు కాబట్టే సరిగ్గా గుర్తుకు రావడం లేదు, కానీ ఏదో గొడవ జరిగి ఉంటుంది అని అంటుంది. యూనో చాలా బాధపడుతూ, నేను ఎప్పుడు హ్యూమన్ అవ్వాలని అనుకోలేదు, కానీ అయ్యాను. ఇప్పుడు పాత క్లయింట్స్ వచ్చి నా మీద అటాక్ చేస్తున్నారు. ఇది నాకు పనిష్మెంట్ లాగా ఉంది. నా వల్ల నువ్వు కూడా ఇరుక్కున్నావని సారీ చెప్తుంది. సియోల్ అంటాడు, నాకు అలా ఏమీ అనిపించడం లేదు. ఎందుకంటే రియల్ లైఫ్లో నేను యూరోప్లో ఉన్నప్పుడు నానమ్మ చనిపోయారు. నేను చూడలేకపోయా. మొన్నటిదాకా నానమ్మ డెత్ యానివర్సరీ చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఇప్పుడు ఆవిడ బ్రతికి ఉన్నారు, నా కళ్ళ ముందున్నారు. సో నేను దీన్ని పనిష్మెంట్ లాగా కాకుండా ఒక స్పెషల్ డ్రీమ్ లాగా గుర్తుపెట్టుకుంటాను. సియోల్ యూనోని అడుగుతాడు, మరి హ్యూమన్ అయ్యాక నీకేం మంచి జరగలేదా అని. యూనో సియోల్ వైపు చూస్తూ, అవును జరిగింది, అది నువ్వే అని అంటుంది. నిన్ను చూసినప్పుడల్లా నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. హ్యూమన్ అయ్యాక వచ్చే రొమాంటిక్ ఫీలింగ్ ఇదే ఏమో. సో నేను నిన్ను డేట్ చేయాలని అనుకుంటున్నా అని అంటుంది. ఇది విని సియోల్ చాలా షాక్ అవుతాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా అని అంటాడు. నాకు బాగా తెలుసు. నువ్వు చూడ్డానికి అంత బ్యాడ్గా ఏమీ ఉండవు. అయినా నేను నీ పక్కన ఉండటానికి నాకేం సిగ్గు అనిపించడం లేదని అంటుంది. తర్వాత తన ప్లాన్ గురించి చెప్తుంది. నేను హ్యూమన్ వరల్డ్లో అన్నీ ట్రై చేశా, ఒక్క డేటింగ్ తప్ప. నేను ఎప్పుడు డేటింగ్ అవాయిడ్ చేసేదాన్ని. ఇన్ని ఇయర్స్ నుంచి అబ్బాయిలకి దూరంగా ఉండడానికి ట్రై చేశాను. కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాగో హ్యూమన్ అయిపోయాను కదా, సో మళ్ళీ నార్మల్ అయ్యే వరకు నిన్ను ఎందుకు డేట్ చేయకూడదని తనతో బయటికి రమ్మని అంటుంది. అసలు అడగడం కాదు, ఆర్డర్ వేస్తుంది. నువ్వు కూడా నీ లైఫ్లోకి బ్యాక్ వెళ్ళాలంటే నాకు కోఆపరేట్ చేయాల్సిందే అని అంటుంది. అతనికి ఏమీ అర్థం కాదు. నువ్వు నన్ను లైక్ చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి తను, నీకేమైనా పిచ్చా, నువ్వు చూడ్డానికి ఓకేలా ఉంటావు, అందుకే ఇలా అంటున్నా, అంతే, అంతకు మించి ఏం లేదు. దీంట్లో నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది. సియోల్ అంటాడు, ప్రాబ్లం ఎందుకు లేదు, నువ్వు నన్ను ఇష్టపడడం లేదు కదా, మరి ఈ రిలేషన్షిప్కి మీనింగ్ ఏముంది అని అడుగుతాడు. అప్పుడు తను కవర్ చేస్తూ, అందరూ లవ్ కోసమే డేట్ చేయాలా ఏంటి, మనమేమీ ఎక్కువ కాలం డేట్ చేయడం లేదు కదా, ఎలాగూ మనం తొందరలో మన జీవితాల్లోకి వెళ్ళిపోతామని అంటుంది. నువ్వు నో చెప్పడానికి వీల్లేదు అని హనీ అని పిలవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి అతను నవ్వుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి యూనో తన పక్కన బెడ్ మీద ఉంటుంది. అది చూసి సియోల్ ఫుల్ భయపడతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. కానీ తను మాత్రం చాలా ప్రేమతో చూస్తూ బేబీ అని పిలుస్తుంది. కానీ సియోల్కి ఇది చాలా వియర్డ్గా అనిపిస్తుంది. ఇంత ఫాస్ట్గా ఇవన్నీ జరగవు, నువ్వెందుకు ఇలా నార్మల్గా ఉండటం లేదు అని అడుగుతాడు. కానీ తను మాత్రం నా పక్కన పడుకో, నేను నీ చెయ్యి మీద పడుకోవాలని ఆర్డర్ వేస్తుంది. అయినా ఎందుకు ఇంత త్వరగా లేచావు, నా మూడు మొత్తం చెడగొట్టావని అంటుంది. తర్వాత భోజనం టైంలో అతడి ఎదురుగా కూర్చొని ముందు నాకు తినిపించు అని అంటుంది. అతను తినడం స్టార్ట్ చేస్తే కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉంటుంది. అంటే నాకు కూడా తినిపించు అని. పాపం సియోల్ ఈ వియర్డ్ డేటింగ్ని హెడ్ఏక్ లాగా ఫీల్ అవుతాడు. కానీ యూనో ఎందుకు ఇలా చేస్తుందంటే తనకేదైనా డిఫరెన్స్ తెలుస్తుందేమో అని. కానీ ఏం చేంజ్ అనిపించదు. సో ఇంకేమైనా చేద్దామని ఆలోచిస్తుంది. అప్పుడు మనం హ్యాండ్ హోల్డ్ చేసుకుందామా అని అడుగుతుంది. అది వినగానే సియోల్కి గొంతులో ఫుడ్ ఇరుక్కుంటుంది. అప్పుడు యూనో వాటర్ తీసుకుని ముందు నా చెయ్యి పట్టుకో, లేకుంటే వాటర్ ఇవ్వను అని అంటుంది. ఇంకా అతనేం చేస్తాడు, తన మాట వినాల్సి వస్తుంది. తర్వాత యూనో సియోల్తో వర్క్ అయ్యాక మిగతా కపుల్స్ లాగా మనం కూడా బయటికి వెళ్దామని అంటుంది. తన్ని అలా చూసి సియోల్ కొంచెం కరిగిపోతాడు. కానీ వెంటనే కంట్రోల్లోకి వచ్చి, ఇలా మాట్లాడుకో, అసలు ఏం వర్క్ ఫినిష్ చేయాలి అని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, మనం మళ్ళీ వాలంటీర్ వర్క్కి వెళ్ళాలి, ఎందుకంటే మంచి పనుల రిజల్ట్ ఇంత త్వరగా రాదు కదా అని అంటుంది. రిజల్ట్ రావాలంటే అట్లీస్ట్ 1 వీక్ అయినా పని చేయాలి. అంతేకాదు అక్కడ ఇంకొకటి కూడా చూడాల్సి ఉంది. ఆ ముసలాయన గురించి గుర్తు చేసుకుంటుంది. తనకి ఆయన తన క్లయింట్ అని మాత్రమే గుర్తుకుంది, కానీ ఆయనకి ఏం జరిగిందో గుర్తుకు రావడం లేదు. అందుకే తను ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ ముసలి అంకుల్కి కూడా ఏదో పక్కాగా గుర్తుంటుంది, అందుకే ఆయన అలా రియాక్ట్ అయ్యారు.
సో ఆయన్ని అడిగితే ఏమైందో తెలుస్తుంది అని అనుకుంటుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ నర్సింగ్ హోమ్కి వెళ్ళి పని స్టార్ట్ చేస్తారు. ఈరోజు వాళ్ళు బెడ్షీట్స్ చేంజ్ చేసే పని చేస్తూ ఉంటారు. వర్క్ అంతా అయిపోతుంది. లాస్ట్ రూమ్ ఒక్కటే మిగిలింది. అప్పుడు యూనో సర్ప్రైజ్ అవుతుంది. నేను అంకుల్తో మాట్లాడాలి కదా, ఆయన రూమ్ ఇంకా రాలేదేంటి అని అంటుంది. అప్పుడే సియోల్ లిస్ట్ చెక్ చేస్తాడు, కానీ అందులో ఆయన పేరుండదు. సో వాళ్ళు ఒక నర్స్ని అడుగుతారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఆయన నిన్న రాత్రే చనిపోయారని. అది విని వాళ్ళు షాక్ అవుతారు. నెక్స్ట్ మనం డూచుల్ని చూస్తాం. అతను దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలానే అతను చంపిన స్పిరిట్స్ అన్నీ అతని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అతని హెల్త్ కూడా ఫుల్ పాడైపోయి ఉంటుంది. మధ్యదారిలో తనకి దగ్గొస్తుంది. రక్తం కక్కుకుంటూ కింద పడిపోతాడు. అప్పుడు ఆ స్పిరిట్స్ అన్నీ అతని చుట్టూ నిలబడి చూస్తూ ఉంటాయి. నెక్స్ట్ సియోల్ ఇంకా యూనో అంకుల్ ఫ్యూనరల్కి వెళ్తారు. అప్పుడు సియోల్ వాళ్ళ అబ్బాయితో అంటాడు, మేము నర్సింగ్ హోమ్లో ఉన్నాము, అప్పుడే మాకు తెలిసింది, అందుకే వచ్చామని అంటాడు. కానీ యూనో సడన్గా మధ్యలో దూరి నాకు ఆయన్ని కలవాలనుంది, కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి నిన్ను అడుగుతున్నా అని స్ట్రైట్గా అడిగేస్తుంది. తను ఫుల్ యాటిట్యూడ్తో మాట్లాడుతుంది. అది కవర్ చేయడానికి సియోల్ తనని బయట వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఫార్మాలిటీస్ రావని చెప్పి యూనోతో కొంచెం పొలైట్గా మాట్లాడని అంటాడు. అప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ చూసి యూనో అడుగుతుంది, ఇక్కడ ఇంత సైలెంట్గా ఉందేంటి, మీ ఫ్యామిలీ ముందు రిచ్గా ఉండేది కదా అని అంటుంది. ఆ అబ్బాయి షాక్ అయ్యి నీకెలా తెలుసు అని అంటాడు. అప్పుడు అతని వైఫ్ వచ్చి నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి వీళ్ళు పూర్గానే ఉన్నారని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, కాదు నేను నా చిన్నప్పటి నుండి మేము చాలా రిచ్ అని చెప్పి అంటాడు. యూనో వాళ్ళ డాడ్ గురించి ఇంకా అడుగుతుంది. అప్పుడు మనకి 30 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. వాళ్ళ నాన్న అంటే మిస్టర్ వాంగ్ మెడిసిన్ బిజినెస్ చేసేవాళ్ళు. ఒకరోజు ఒక బయ్యర్ వచ్చి ఆయన తయారు చేసిన మెడిసిన్స్ కొనుక్కుంటా అని అంటాడు. ఫస్ట్ ఆయన ఒప్పుకోరు, డబల్ రేట్ ఇచ్చిన అమ్మను అని చెప్పి అంటారు. కానీ ఆ బయ్యర్ డైరెక్ట్గా 10 times ఎక్కువ ఇస్తానని అంటాడు. నీకు తెలుసు కదా, క్లినికల్ ట్రయల్స్లో ఫెయిల్ అయితే ఇది వేస్ట్ అవుతుంది అని చెప్పి బెదిరిస్తాడు. అసలు విషయం ఏంటంటే మిస్టర్ వాంగ్ కంపెనీకి US క్లినికల్ ట్రయల్స్ phase 3 కంప్లీట్ చేయాలి, కానీ ఫండ్స్ లేవని చెప్పి అది అలానే ఉండిపోతుంది. అందుకే ఆ బయ్యర్ అమ్మేయమని ఫోర్స్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ కోడలు అంటుంది, ఆయన అమ్మలేదు కదా, అందుకే ఫెయిల్ అయ్యారు, మనకి ఈ పరిస్థితి వచ్చింది, అప్పుడు అమ్మి ఉంటే ఈరోజు మనం కూడా రిచ్గా ఉండేవాళ్ళం అని అంటుంది. కానీ వాళ్ళ కొడుకు ఇలా అంటాడు, లేదు ఆయన అమ్మేశారు, ఆ మనీ వాల్యూ ఈరోజు చాలా ఎక్కువే ఉండేది, కానీ ఆయన మొత్తం పోగొట్టుకున్నారు అని అంటాడు. సియోల్ ఏంటి బెట్టింగ్లో పోయాయా లేకపోతే ఏమైనా స్కామ్ జరిగిందా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ కొడుకు అంటాడు, లేదు ఇంకా చెప్పాలంటే ఆ క్లినికల్ ట్రయల్ కూడా సక్సెస్ అయింది, ప్రాబ్లం అది కాదు, మా అమ్మ చెప్పేది డాడ్ కొంచెం వియర్డ్గా బిహేవ్ చేసేవారని, ఏదో దయ్యం పట్టినట్టు ఆయన అమ్మిన మెడిసిన్ కంటే ఇంకా బెటర్ మెడిసిన్ చేయాలి అని ఆయన అనుకునేవారని, దానికోసం ఒక యూజ్లెస్ ప్రోడక్ట్లో డబ్బులన్నీ పెట్టి అప్పుల్లో మునిగిపోయారని, కంపెనీ ఇల్లు అన్నీ పోయాయి, కానీ ఆయన లైఫ్లో ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు, సో నాకు కూడా ఫుల్ స్టోరీ ఏంటో తెలియదు అని అంటాడు. అప్పుడే అక్కడికి స్టాఫ్ వచ్చి శవపేటిక ఏది కావాలి అని అడుగుతారు. వాళ్ళు చీప్ది ఇవ్వండి అని అంటారు. అంటే వాళ్ళు అంత పూర్ కాబట్టి ఇది చూసి యూనోకి అర్థమవుతుంది ఆయన తన క్లయింట్ కాదని. కానీ ఆయన ఉన్న ఈ పరిస్థితికి తను కూడా ఒక కారణమని ఫీల్ అవుతుంది. అందుకే సియోల్ని మనీ ఇవ్వమని అడుగుతుంది. సియోల్ ఏమో కొంచెం ఇద్దాం, మన దగ్గర ఆల్రెడీ తక్కువ ఉన్నాయని అంటాడు. కానీ యూనో మొత్తం ఇచ్చేయమని చెప్తుంది. సియోల్కి కోపం వస్తుంది. అన్నీ ఇచ్చేస్తే మనం ఎలా బ్రతుకుతాం అని అంటాడు. కానీ యూనో వినదు. ఆ డబ్బులతో అంకుల్కి మంచి శవపేటిక రావాలని తన కోరిక. బయటికి వెళ్ళాక సడన్ గా గుమ్మిగో వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు, సడన్ గా నా స్పిరిచువల్ పవర్ పెరిగింది అని అడుగుతుంది. ఇన్ని రోజులు ఏం చేసినా పెరగలేదు, ఇప్పుడు కొంచెం పెరిగింది. అప్పుడు సియోల్ వచ్చి నేను డబ్బులు మొత్తం ఇచ్చేశాను, సో దానివల్ల పవర్ పెరిగిందన్నమాట అని అంటాడు. యూనో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తే పవర్ పెరుగుతుందని వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఒక ఫార్మసీ కంపెనీకి వెళ్తారు. అది ఒకప్పుడు చిన్న ఫార్మసీ లాగా ఉండేది, ఆయింట్మెంట్లు అమ్మేవాళ్ళు. కానీ కొంచెం టైంలోనే అది పెద్ద కంపెనీ లాగా మారిపోతుంది. అప్పుడు ఆ చైర్మన్ ఎంత రిచ్ అయిపోయాడంటే ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్లో అసలు విషయం తెలుస్తుంది. ఈ వ్యక్తే మిస్టర్ వాంగ్ అని. మెడిసిన్ని అమ్మేలాగా ఫోర్స్ చేశాడు. ఎందుకంటే యూనో తన పవర్తో ఫ్యూచర్ని ముందుగానే చూసి చెప్తుంది. ఆ మెడిసిన్ క్లినికల్ ట్రయల్స్లో సక్సెస్ అవుతుంది, ఇంకా దానివల్ల చాలా మనీ వస్తుందని. అది తెలిసాక ఆయన వాంగ్ దగ్గరికి ఆఫర్ తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఆ కంపెనీ దగ్గర ఉన్న ఒక మనిషి వచ్చి మీరు ఎవరిని కలవాలని అడుగుతారు. డైరెక్ట్గా చైర్మన్ని కలవడం కష్టం కాబట్టి గుమిగో ఆ వ్యక్తి మీద మ్యాజిక్ చేస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు చైర్మన్ దగ్గరికి చేరుకుంటారు. చైర్మన్ గోల్ఫ్ ఆడాక కార్ట్లో వెళ్తూ ఉంటాడు. సడన్గా పొగమంచు వచ్చేసి అంతా కమ్మేస్తుంది. చూస్తే డ్రైవింగ్ సీట్లో గుమిగో ఉంటుంది.
వెంటనే తను మాయమైపోతుంది. అప్పుడే చైర్మన్ యూనోని చూసి గుర్తుపడతాడు. ఎందుకంటే యూనో క్లయింట్ ఆయనే కాబట్టి. ఆయనే ఆ కత్తి కూడా పోయిందని తనకు చెప్తాడు. అప్పుడు యూనో ఆయనకి మిస్టర్ వాంగ్ గురించి చెప్తుంది. ఆయన చనిపోయారు, మీరిప్పుడు బాగా రిచ్ అయ్యారు కదా, సో ఆయన కోసం ఏదైనా మంచి చేయాలి అని అంటుంది. కానీ తను అడిగింది డబ్బు కాదు, మీ బిల్డింగ్ని ఒకటి ఆయనకి ఇచ్చేయండి అని డిమాండ్ చేస్తుంది. చైర్మన్ షాక్ అవుతాడు. ఏంటి, నా హెడ్ క్వార్టర్స్లో ఒకటి ఇచ్చేయమంటున్నావా అని అంటాడు. యూనో, ఎందుకు ఇవ్వలేరు? టెక్నికల్లీ మీ కంపెనీ ఆయన వల్లే కదా ఇంతలా గ్రో అయింది, మీరు ఆయన చేసిన మెడిసిన్ని దొంగిలించారు అని అంటుంది. చైర్మన్ ఒప్పుకోడు, అది దొంగతనం కాదు, నేను డబ్బులిచ్చాను అని అంటాడు. యూనో నవ్వుతూ, అలా ఏమి జరగలేదు, అసలు మిస్టర్ వాంగ్ ఆ మెడిసిన్ని అమ్మాలని అనుకోలేదు, నేను ఆయన్ని నా కంట్రోల్లోకి తీసుకుని ఫోర్స్ చేసి అమ్మేలాగా చేశాను, అందుకే ఆయన నా మీద అటాక్ చేశారు. సో ఇప్పుడు నేను ఆయనకి న్యాయం చేయాలని అనుకుంటున్నాను, అప్పుడే అంతా మంచి అవుతుంది అని అంటుంది. చైర్మన్ కోపంతో, నేను నీకు అడిగినట్టు డబ్బులు మొత్తం ఇచ్చాను, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావని అంటాడు. యూనో అతన్ని బెదిరిస్తుంది. నేను ఎవరో, నేను ఏం చేయగలనో మర్చిపోయారా, మీ లైఫ్ని ఒక్క దెబ్బతో నాశనం చేయగలను అని దూరం నుంచి గుమిగో తన మ్యాజిక్తో ప్లేట్స్ అని పగలగొట్టడం స్టార్ట్ చేస్తుంది, ఆయన్ని భయపెట్టడానికి. అప్పుడు సియోల్కి ఒక విషయం అర్థమవుతుంది. యూనో పాస్ట్లో చేసిన తప్పులన్నీ ఇప్పుడు సరిదిద్దుకుంటే అన్నీ సెట్ అవుతాయని. ఇంకా చైర్మన్ పక్కా ఒప్పుకుంటాడని చెప్పి సియోల్కి నమ్మకం. ఎందుకంటే ఆయనకి యూనో ఇప్పుడు హ్యూమన్ లాగా అయిపోయిందని తెలియదు కాబట్టి. అప్పుడు గుమిగో వచ్చి, మనం పాత ప్లేస్కి వెళ్ళి భోజనం చేద్దామని అంటుంది. కానీ వాళ్ళ దగ్గర మనీ ఉండవు. సో చైర్మన్ని అడగమని చెప్తుంది. యూనో కోపంగా, నేను మంచి పనులు చేసి నిన్ను హ్యూమన్ని చెయ్యాలని చూస్తుంటే నువ్వు నాతో తప్పుడు పనులు చేపిస్తావా అని అంటుంది. అప్పుడు సియోల్ ప్రామిస్ చేస్తాడు, నా దగ్గర డబ్బులు వచ్చాక నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తానని. యూనో షాక్ అవుతుంది. నీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయని అడుగుతుంది. సియోల్ అంటాడు, నువ్వే అన్నావు కదా నాకు ఫుట్బాల్ తప్ప ఇంకేమీ రాదని, సో దాంతోనే నేను డబ్బులు సంపాదిస్తాను అంటాడు. నెక్స్ట్ సియోల్ టీంకి ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఫుల్ టెన్షన్. మనం సెకండ్ డివిజన్ టీంతో ఎలా గెలుస్తాం, లేదా ఎంత డిఫరెన్స్తో ఓడిపోతామని. అప్పుడే అపోనెంట్ టీం ప్లేయర్ని చూసి వాళ్ళు హ్యాపీ అవుతారు. ఆటోగ్రాఫ్స్ తీసుకోవడానికి వెళ్తారు. ఇది చూసి కోచ్కి ఫుల్ కోపం వస్తుంది. ఏంట్రా ఇది, మీరు ముందే ఓడిపోయారా, ఇలాంటి వాళ్ళకి కోచ్గా ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉందని చెప్పి తిట్టుకుంటాడు. వాళ్ళు గెలవలేరని తెలిసి అటాక్ చేయకండి, జస్ట్ డిఫెండ్ చేయండి, గోల్ పడకుండా చూసుకోండి చాలు అని చెప్తాడు. కానీ వాళ్లతో అది కూడా అవ్వట్లేదు. కోచ్ కోపంతో పిచ్చివాడైపోతాడు. సడన్ గా అక్కడికి సియోల్ వస్తాడు. అతన్ని చూసి అందరూ షాక్ అవుతారు. సియోల్ వచ్చి, నేను ఇంకా టీంలోనే ఉన్నాను అని అన్నారు కదా, నేను మీకోసం ఈ గేమ్ ఆడాలనుకుంటున్నా అని అంటాడు. యూనో ఇంకా గుమిగో కూడా మ్యాచ్ చూడ్డానికి కూర్చుంటారు. సియోల్ ఎంటర్ అవ్వగానే మ్యాచ్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఫుట్బాల్లో అతను తోపు కాబట్టి. నెక్స్ట్ సీన్లో డూచుల్ని హాస్పిటల్లో చూస్తాం. ఆ స్పిరిట్ అస్సలు అతన్ని వదలదు. షమ్మన్ చనిపోయే ముందు ఇలా చెప్తాడు, నీ శరీరం ముక్కలైపోతుంది, నీ టైం వచ్చినప్పుడు నువ్వు చంపిన ఆత్మలన్నీ నీ ఆత్మని ముక్కలుగా చేసి తొక్కేస్తాయని అంటాడు. అప్పుడే మిస్టర్ లీ అక్కడికి వస్తాడు. ఎందుకంటే హాస్పిటల్ అతందే కాబట్టి. ఇంకొక పక్క సియోల్ ఒక్కడే ఆడుతూ ఉంటాడు. మిగతా టీం అంతా వేస్ట్. అపోనెంట్ టీం అతన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఓడిపోతూ ఉంటారు. సియోల్ అస్సలు తగ్గడు. ఫైనల్గా గోల్ కొట్టి గెలుస్తాడు. అది చూసి యూనో ఇంకా గుమిగో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. డాన్సులు కూడా చేస్తారు. సియోల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తిడతాడు. అసలు మీరు ఏం ఆడుతున్నారా అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒకతను వచ్చి, ఒకసారి నువ్వు నా కార్ రోడ్డు మధ్యలో వదిలేశావు, అది తెచ్చుకోవడానికి నాకు చాలా ఖర్చయింది, ఆ డబ్బులు ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు సియోల్ ఇస్తాలేరా అని అంటాడు. తర్వాత మాటల్లో, మీకు వీక్లీ శాలరీ ఎంత వస్తుంది, 20 lakhs అయినా వస్తుందా అని అడుగుతాడు. వాళ్ళు నవ్వుకుంటూ, నీకేమైనా పిచ్చా అని అంటారు. అప్పుడు అతను సర్లే అట్లీస్ట్ ఇయర్లీ వస్తుందా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన నిజం విని సియోల్ షాక్ అవుతాడు. వాళ్ళకి మ్యాచ్కి ఇంత అని చెప్పి ఇస్తారంట. మిగతా 4 డివిజన్స్ టీమ్స్తో పోలిస్తే వీళ్ళ టీం చాలా వీక్లో 4 మ్యాచ్లు ఆడితే వీళ్ళకి వచ్చేది జస్ట్ 12,000 అంట. ఇంకా కాంగ్ లాంటి బ్యాక్ ప్లేయర్స్కి అయితే అసలు డబ్బులే రావంట. అందుకే అతను డెలివరీ బాయ్లా పనిచేస్తూ ఉంటాడు. సియోల్ అడుగుతాడు, మరీ ఇంత తక్కువ డబ్బులతో మీరు ఎలా బ్రతుకుతున్నారని. వాళ్ళు చెప్తారు, అందరం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం. అది విని సియోల్కి టెన్షన్ వస్తుంది. జాబ్ చేస్తూ ట్రైనింగ్ మీద ఫోకస్ ఎలా చేస్తున్నారని అతను అనుకుంటాడు. బయటికి వస్తాడు. గుమిగో వెళ్ళిపోతుంది. యూనో ఒక్కతే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. సియోల్ డల్గా ఉండడం చూసి యూనో అడుగుతుంది ఏమైంది అని. సియోల్ డబ్బులు రాలేదని చెప్తాడు. యూనో అంటుంది, దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేను సంపాదిస్తాలే, కానీ మనం ఈరోజు నైట్ డేట్కి ఏం చేద్దామని అడుగుతుంది. నైట్ టైంలో డేట్ ప్లాన్ చేసుకుంటారు. కానీ డబ్బు కోసం చూస్తే జేబులు ఖాళీగా ఉంటాయి. కరెక్ట్ టైంకి
సియోల్ ఫ్రెండ్ జాంగ్ వస్తాడు. అతను గేమరే కానీ బాగా రిచ్. అతనికి ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది. సో ఫుడ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. నైట్ ఇద్దరు బాగా రెడీ అయ్యి నామ్సన్ టవర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ యూనోకి ఎప్పటి నుండో ఒకటి చెయ్యాలని ఆశ. అదే లవ్ లాక్ ట్రెడిషన్. కపుల్స్ వాళ్ళ లవ్ పర్మనెంట్గా ఉండాలని తాళాలు వేస్తూ ఉంటారు. సో తను కూడా ఒక లాక్ మీద విష్ రాస్తుంది, మేమిద్దరం మళ్ళీ మా ఇంటికి అంటే మా ఓల్డ్ ఇంటికి వెళ్ళిపోవాలని. సియోలేమో తను ఏదో రొమాంటిక్గా రాసుకొని ఉంటుందని అనుకుంటాడు. సో అతను కూడా వాళ్ళ పేర్ల మధ్యలో ఒక చిన్న హార్ట్ని డ్రా చేస్తాడు. ఇప్పుడు ఓకేనా అని అంటాడు. దాన్ని యూనో చూసి నువ్వు టెన్షన్ పడకు, అలా ఏం జరగదులే, మనం మళ్ళీ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతామని అంటుంది. నెక్స్ట్ సియోక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ మిస్టర్ లీ ఉంటాడు. సియోక్ వాళ్ళ నాన్న కింద పడిపోతాడు. మా నాన్నని ఏం చేశారు అని అంటాడు. అప్పుడు డూచుల్ వచ్చి అతను బాగానే ఉన్నాడు, నువ్వు కంగారు పడకు అని అంటాడు. తర్వాత మిస్టర్ లీ డూచుల్ని పరిచయం చేస్తాడు. ఈయన ఒక షమన్, నీ మెమరీని వెనక్కి తేవడానికి హెల్ప్ చేస్తాడు. సియోక్ తన మెమరీ గుర్తు చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. చాలా కష్టపడి గుర్తు తెచ్చుకొని వాళ్ళకి చెప్తాడు. ఆ 9 tailed ఫాక్స్ ఇప్పుడు మనిషిలాగా మారిపోయింది. సీన్ కట్ చేస్తే సియోల్ ఇంకా యూనో ఆ రెస్టారెంట్కి వెళ్తారు. యూనో అడుగుతుంది, డేట్లో నీకేమైనా స్పెషల్గా చేయాలని ఉందా అని. సియోల్ అంటాడు, ఏం లేదు, జస్ట్ నార్మల్ డేట్ చాలు, హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని వాక్ చేద్దాం, అలాంటివి నేనెప్పుడు చేయలేదు అని అంటాడు. సో యూనో తన చేయి పట్టుకుని నడుస్తూ ఉంటుంది. ముందు సియోల్ దగ్గరికి వస్తే యూనోకి హార్ట్ గట్టిగా కొట్టుకునేది. కానీ ఇప్పుడు డేటింగ్ స్టార్ట్ చేశాక అలాంటి ఫీలింగ్ ఏమీ రావడం లేదు. అప్పుడు సియోల్ అంటాడు, నాకు ఇది ఎప్పటికీ గుర్తుంటుంది. తర్వాత అడుగుతాడు, అన్నీ సెట్ అయిపోయాక మెమరీస్ ఎరేజ్ చేస్తా అని చెప్పావు, నాది కూడా చేస్తావా అని అడుగుతాడు. యూనో చేస్తాను అని అంటుంది. అది విని సియోల్ బాధపడతాడు. యూనో కూడా కొంచెం ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు క్లోజ్ అయ్యారు కాబట్టి. కానీ మెమరీస్ తీసేయడమే కరెక్ట్, అప్పుడే అతను నార్మల్ లైఫ్ బతకగలడు. ఇదంతా మర్చిపోవడమే మంచిది. అప్పుడు సియోల్ అంటాడు, ఒకవేళ నాకు నార్మల్ లైఫ్ ఇష్టం లేకపోతే నువ్వు నిజంగా నా మెమరీస్ని తీసేస్తావా? అలా అయితే కేవలం నీకు మాత్రమే ఈ మూమెంట్స్ అన్నీ గుర్తుంటాయి కదా, సో నన్ను అట్లీస్ట్ ఇదైనా చెయ్యనివ్వు అని తనని దగ్గరికి లాక్కొని కిస్ చేస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.